వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతసమందారం శ్రీనివాసమహం భజే. విధిశర్వసుపర్వనాయకః ప్రముఖాశేషసురైః సుపూజితः కరుణాభరణః పరాత్పరः శరణం మే వృషభాచలాధీశ్వరः. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికాశ్యపమరీచిముఖాన్మునీంద్రాన్ సర్వానహం కులగురూన్ ప్రణమామి మూర్ధ్నా. శేషాచలనివాసి తిరుమలవాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మన్మథనామ సంవత్సర సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు. ఈరోజు స్వామి సూర్యప్రభ వాహనంపై తిరువీధి సేవలో భక్తజనులందరినీ అనుగ్రహించి, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే దర్శనకాంక్షలున్నారో వారందరినీ కూడా అనుగ్రహించినటువంటి శ్రేయస్పతి ఆ మలయప్ప స్వామి ఇప్పుడు స్నపన తిరుమంజనం కోసం స్నపన తిరుమంజన వేదికపై సంసిద్ధులై ఉన్నారు. శ్రీ వైఖాన సాగమ విధానంగా ప్రతి ఉత్సవానికి ఉత్సవారంభ స్నపనం, ఉత్సవాంత స్నపనం అని 2 పర్యాయాల అభిషేకం జరుగుతుంది. అయితే ఇందులో కొన్ని అభిషేకాలు ఏకాంతంగా ఎవరు చూసే అవకాశం లేకుండా కైంకర్యపరులు అర్చక స్వాములు మాత్రమే చేస్తారు. 2 అభిషేకాలు మాత్రం రాజోపచారాలతో వైభవంగా భక్తజనులను అనుగ్రహించడం కోసం అందరూ చూసే విధంగా ఈ తిరుమంజనాన్ని చేస్తారు. ఈ స్నపన తిరుమంజనం అంటే ఏమిటి అంటే, మనం స్నానం చేస్తున్నట్టే స్వామికి కూడా స్నానం చేయించడం. అయితే మనం స్నానం చేస్తున్నట్టే చేయించడమేనా, ఇంకేమైనా విశేషం ఉందా అంటే, మనం నీళ్లతోనే చేస్తాం. స్వామికి వచ్చేసరికి అనేకమైనటువంటి ఆగమ సమ్మతమైనటువంటి ద్రవ్యాల చేత స్నపన తిరుమంజనాన్ని చేస్తారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం ఇత్యాది పరిమళ ద్రవ్యాల చేత స్వామికి ఉత్సవ శ్రమాపనోదనార్థమై స్నపనం చేస్తారు. మామూలుగా మనం స్నానం చేసేట్లయితే స్నానం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఓజస్తేజో బలవర్ధకం అని. స్వామికి స్నపన తిరుమంజనం చేయడం వలన ప్రయోజనం ఏమి అంటే, స్వామికి కూడా ఓజోవర్ధకం తేజోవర్ధకమే. అయితే ఇక్కడ మరొక విశేషం ఏమంటే, ఉత్సవ శ్రమ అపనోదనార్థం స్వామి మనందరినీ అనుగ్రహించడం కోసం ఆ వాహనంపై తిరువీధుల యందు ప్రయాణం చేసి వచ్చిన మీదట ఆయన యొక్క ఆ ప్రయాణ బడలకిని పోగొట్టడం కోసం చేసేటువంటిది ఈ స్నపన తిరుమంజనం. అభిషేక దివ్య వాయవ్య గురువనుజ్ఞశ్చేతి పంచధా భవతి. ఈ స్నానం అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుందంటే, అభిషేకం, దివ్యం, వాయవ్యం, ఆగ్నేయం, గురువనుజ్ఞ అనే 5 రకాలైనటువంటి విధాలుగా ఈ అభిషేకం ఉంటుంది. అయితే స్వామికి వచ్చేసరికి 2 రకాలే అభిషేకం. మరొక రకంగా చెప్పుకోవాలంటే 3వది కూడా చెప్పుకోవచ్చు. ఒకటి అభిషేక స్నానం, అభిషేక స్నపనం. ఈ మాదిరిగా స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని నఖశిఖ పర్యంతము ఆయా ద్రవ్యాల చేత శుభ్రంగా తడిసేట్టుగా వాటిని సమర్పణ చేయటం. రెండవది, 2వ అర్చన, 3వ అర్చన వగైరాల్లో వచ్చినప్పుడు ప్రోక్షణ చేయటం, కూర్చటి చేత ఆయా ద్రవ్యాలను స్వామి మీద పడినట్లుగా కొద్దిగా చిలకరించడం. 3వది ఏమంటే, రాత్రో స్నానాసనం అభ్యుక్షణించి నేష్టం. రాత్రిపూట స్నానం చేయించకూడదు కాబట్టి స్నాన ప్రతినిధిగా సంధ్యారక్షాలంకార దీపాలనేటువంటివి
ఆ దీపాలను ఉభయ పార్శ్వాల్లో కూడా స్వామికి సమర్పణ చేయడం వలన స్నానం చేయించినటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది అని ఆగమశాస్త్రం. ఈ స్నపన ద్రవ్యాలన్నింటినీ కూడా స్వామికి నివేదించడం కోసం, సమర్పణ చేయడం కోసం అక్కడ శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర విధానంగా కంకణ భట్టాచార్యుల వారు విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఈ పుణ్యాహవాచనం అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు అంటే యదహే పుణ్యాఖే కృతే తదః పుణ్యం భవతి ఆదావంతేన సర్వాః క్రియాః పుణ్యాః పరిపూర్ణా భవంతి. ఈ పుణ్యాహవాచనం చేయటం వలన అన్ని క్రియలు కూడా పరిపూర్ణాలై పరిశుద్ధాలై ప్రకాశిస్తాయి అని. ఎందుచేతయ్యా మామూలుగా మనమే పరిశుద్ధంగా చేయొచ్చు కదా అంటే అశక్యం విధివత్ కర్తం బ్రహ్మాద్యైరపి పూజనం. బ్రహ్మాదులకు కూడా శాస్త్రం చెప్పిన విధానంగా కైంకర్యం చేయటము అంటే అశక్యం, చేతకాదు. ఎందువలనయా అంటే ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్న తేడాలు కలుగుతాయేమో అనేటువంటిది ఒక భయం. అందుచేత అశక్యం విధివత్ కర్తం బ్రహ్మాద్యైరపి పూజనం అనయా పూజయా విష్ణో ప్రశాంతం సర్వమస్తునః. ఈ పుణ్యాహవాచనం చేయటం వలన అన్ని వస్తువులు కూడా పరిశుద్ధమై పరిపూర్ణమై ఆ కార్యక్రమం అంతా కూడా సిద్ధిని పొందుతుంది అని. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. కరకే పంచభూతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి అని ఇక్కడ బంగారపు కలశాన్ని ఒకదాన్ని ఉంచారు కంకణ భట్టాచార్యుల వారు. ఆ కలశంలో కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఈ 5 గంగల్ని, కావేరీ తీర్థాన్ని, తుంగభద్రా తీర్థాన్ని, గంగ తీర్థాన్ని, కృష్ణవేణి నదీ తీర్థాన్ని, గోదావరి నదీ తీర్థాన్ని దాంట్లో పోసినట్లుగా భావన చేసి మనస ఆ దేవతలను అక్కడ ఆవాహన చేసి అర్చన చేశారు. ఏమని? సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినా బ్రహ్మణా సంభృతం యచ్చ మంత్రపూతం శుభావహం. ఈ రకంగా ఆ తీర్థాన్ని మంత్రపూతం చేసేటైతే శుభాలని కలగజేస్తుంది అని ఈ రకంగా పుణ్యాహవాచనం చేసినటువంటి ఆచార్యుల వారు తర్వాత స్వామికి ఈ స్నపన ద్రవ్యాలని, పాలు, పెరుగు, తేనె వగైరా ద్రవ్యాలన్నింటినీ కూడా స్వామికి సమర్పణ చేయడం కోసం, వాటికి ఆరాధన చేయడం కోసం సంకల్పం చేస్తున్నారు. ఏమని? అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్తకామస్య నిఖిల జగదుత్పత్తి స్థితిలయకారకస్య సర్వకైంకర్యానురక్త భుజగశయనశాయినః సర్వజ్ఞస్య సర్వశక్తేః సర్వనియామకస్య శ్రీభూనీలాకరకమల సంవాహ్యమాన చరణనళినయుగళస్య శ్రీవైఖానస ప్రశంస్యమాన పంచవ్యూహవ్యూహాత్మకస్య సాధుజన ప్రార్థనా సార్థకీకరణ వైభవోద్భాసితస్య మునిజన సేవ్యమాన హృదయారవింద నివాసరసికస్య సకల చరాచర దురిత ప్రశమన స్వశ్రేయస ప్రదాన చతుర సులభ పరార్చావతారధారిణః పరమపురుషస్య భగవతో నారాయణస్య అగణతానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీశేషాచలనివాసినః శ్రీభూమినీళా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః నవాన్నిక బ్రహ్మోత్సవే సప్తమదివసే ఉత్సవశ్రమాపనోదనార్థం స్నపనాఖ్యం కరిష్యమాణః ద్రవ్యార్చనం కరిష్యే అని సంకల్పం చేసి ఈ స్నపనం, తిరుమంజనం ఎందుకు చేస్తున్నామో స్వామికి ముందుగా మనవి చేస్తూ స్వామి యొక్క అనుజ్ఞ తీసుకుంటున్నారు. ఏమని? భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవతః కర్మణ భగవతానుగృహీత భగవతానుధ్యాత భగవన్ధ్యాత్వా
భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. భగవతః బలేన, భగవంతుని యొక్క బలము చేత, భగవతో వీర్యేణ, ఆయన యొక్క వీర్యము చేత, భగవత తేజసా, భగవంతుని యొక్క శ్రేయస్పతి యొక్క తేజస్సు చేత, భగవతానుగృహీత, ఆయన చేత అనుగ్రహింపబడినటువంటి వాళ్ళమై భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ఈ కార్యక్రమం చేయడానికి శ్రేయస్పతి మమ్మల్ని అనుగ్రహించుగాక అని చెప్పనని ప్రార్థన చేసి స్వామికి హిరణ్య పవమాన సూక్తాల చేత ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేస్తూ ఉన్నారు కంకణ భట్టాచార్యులు. ఇక్కడ ఈ స్నపన తిరుమంజన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం కోసం అధికారులు, శ్రీకార్యనిర్వహణాధికారి వారు, దేవాదాయ శాఖ అమాత్యులు, పాలక మండలి అధ్యక్షులు, అధికారులు, అనధికారులు, భక్తులు అందరూ కూడా స్వామివారిని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో. ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదళనే బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావంఘ్రే స్వకీయౌ అభిదధతో దక్షిణో యస్య పాణిః తావన్మాత్రం భవాప్తిం గమయతి భజతాం ఊరుగో వామపాణిః శ్రీవత్సాంకశ్చ లక్ష్మీ యదురసి లసతః తం భజే వెంకటేశం. స్వామినికి ఈ స్నపన తిరుమంజనాన్ని చేయడం కోసం ముందుగా స్వామిని ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదళనే బిభ్రతౌ శంఖచక్రే. పైకి ఎత్తి పట్టుకున్నటువంటి రెండు చేతుల్లో శత్రువులని, అంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి అర్థాలు మనకు గోచరిస్తూ ఉంటాయి. మంచి పనికి విఘ్నం కలగజేసేటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి రాక్షసుల్ని, అంతఃకరణాల్లో మనకి అపకారాన్ని తలపెట్టేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆలోచనల్ని, వీటినన్నింటినీ కూడా దూరం చేసి శుభాలను కలగజేయటంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి శంఖచక్రాలని, సేవ్యౌ అంఘ్రీ స్వకీయౌ అభిదధరో దక్షిణో యస్య పాణిః. స్వామి తన యొక్క పాదాలను దర్శనింపు చేస్తూ కుడి చేతిని తన పాదాల వైపు కింద పక్కకి ఉంచి చూపిస్తూ రెండవ చేత్తో తావన్మాత్రం భవాప్తిః గమయతి భజతాం ఊరుగో వామపాణిః. కటిహస్తంతో తన తొడల వరకు కటిహస్తాన్ని చూపిస్తూ నా యొక్క పాదాలని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఈ సంసారం అనేటువంటి సాగరం ఇంతలోతే వస్తుందయా అని చెబుతూ శ్రీవత్సాంకశ్చ లక్ష్మీ యదురశిలసతః. ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి చేత ప్రకాశింపబడుతున్నటువంటి వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరణ చేస్తున్నాను, భజిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని చెప్పి అక్కడ జీర్ వ్యవస్థలో ఏకాంగి, తద్వారా చిన్నజీర్ స్వామివారు, తద్వారా పెద్దజీర్ స్వామివారి చేత సమర్పించబడేటువంటి తులసి దళాలని, పుష్పాలని కూడా స్వామికి సమర్పణ చేస్తూ రాజోపచారాలు చేస్తున్నారు. అశ్వాసనగం శుభం లోకే బృషీ శుద్ధస్తపోమయం తపశ్చాయుస్తథా యోగమస్తుతే పరమం పదం అని స్వామివారికి ముందుగా ఆసన కైంకర్యాన్ని సమర్పణ చేసి విశ్వాధికానాంజననాధికర్త్రే ధాత్రే తపో యజ్ఞసువేదమూర్తే సుస్వాగతం యత్ర తత్ర యస్మాత్ తత్తే పదకం సూర్యభిః స్వాగతంతే అని స్వామికి ఈ స్నపన తిరుమంజనాన్ని, ఈ కైంకర్యాన్ని స్వీకరించవలసినదిగా స్వాగత వచనాలను వేదమంత్రం ద్వారా కంకణ భట్టాచార్యుల వారు విన్నవించేశారు. ఆ తర్వాత మనోభిమంతా మానవస్సుధర్మ యన్మాతరం వచసో మానసేషు అమోఘమోఘం ప్రతివేదవేద్యస్వ కంజనానామనుమన్యతామిదం అని స్వామికి స్నపనని చేసేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా అనుజ్ఞా ప్రార్థనని చేశారు. ఆ తర్వాత ఇంద్రోభిమంతామనవో వాయవశ్చాపస్సమగ్రా అభితో యశ్చ దద్యాత్ విష్ణో ఇమాన్ వైష్ణవాగుస్తర్పయామి ప్రసీద దేవాధిక తేజసీనం
అని పాద్యాన్ని సమర్పణ చేశారు. పాద్యం అంటే చక్కగా స్వామివారి యొక్క 2 పాదాలని కూడా ప్రక్షాళన చేశారు. ఆ తరువాత హస్తయోహ అర్ఘ్యం సమర్పయామే అని రాజోపచారాల్లో భాగంగా అర్ఘ్యాన్ని సమర్పణ చేశారు. ఆ తర్వాత ఇదిగో పరోమాత్రయా తనువా వృధా ననతే మహిత్వమన్వశ్నువంతి ఉభేతే విత్నర్జసీ పృథివ్యా ఇమే ధూపా స్వరభినో దివ్యధూపాధివాసితా అనే మంత్రంతో చక్కగా చందన కాష్టాల చేత చేయబడినటువంటి పరిమళ ధూపాన్ని స్వామివారికి సమర్పణ చేశారు. శుభ్రా జ్యోతిశ్చ దేవానాం తేజశ్చ సతత ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగృహ్యతాం అని చక్కటి గోకృత దీపాన్ని కూడా స్వామివారికి దర్శింపజేశారు. ఇప్పుడు రాజోపచారాల్లో భాగంగా ఇదిగో చూడండి, చక్కగా ఏకాంగి కొమ్ము చెంబుతో తీర్థాన్ని పోస్తూ ఉంటే కంకణ భట్టాచార్యుల వారు ఆ నీటిని పరిగ్రహించి తులసి తీసుకుని స్వామివారికి దంతధామన అంటే పండ్లు తోమటం అనేటువంటి కార్యక్రమాన్ని స్నానంలో భాగంగా చేస్తూ ఉన్నారు, అభిషేకంలో భాగంగా. అన్నాద్యాయవ్యూహత్వం దీర్ఘాయురహమన్నాదో భూయాసం. ఈ దంతధావనం చేయటం వల్ల ఏమవుతుందయా అంటే దీర్ఘాయు, మంచి ఆయుర్దాయం కలుగుతుంది అని. మనం చేసుకుంటే ఆయుర్దాయం, స్వామికి చేయటాన్ని మనం చూస్తే మనకు ఆయుర్దాయం కలుగుతుంది అని. ఆ తరువాత జిహ్వాశోధనం చేస్తూ ఉన్నారు కంకణ భట్టాచార్యుల వారు. స్వామికి ఇవన్నీ కూడా రాజోపచారాల్లో భాగం. ఈ రాజోపచారాలన్నీ సమర్పణ చేసిన తర్వాత దర్పణం, ఛత్రం, చామరం వరుసగా ఇవన్నీ కూడా స్వామికి సమర్పణ చేస్తారు. స్వామివారికి పక్కన ఉన్నటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా ముఖవాసనం, దంతధావనం, జిహ్వాశోధనం, ముఖ ప్రక్షాళనం చేసి అదిగో గండూషాన్ని పుక్కిలింతని స్వామికి సమర్పణ చేస్తున్నారు. ఆయన చేత పుక్కిలింపు చేసినట్టుగా భావన చేస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది, ఆ తీర్థాన్ని పోసేది. కలాచి అంటారు. కలాచి అంటే భావనా నిష్ఠీవన పాత్ర అని. ఈ విధంగా ఇవి చేస్తూ అక్కడ ఇద్దరు 4 పలకలైనటువంటి ఒక పీఠం మీద ప్రత్యేకంగా బంగారపు గిన్నెలలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనం ఇవన్నీ ఉంచి వాటిల్లో చక్కగా పాలల్లో అథర్వ వేదాన్ని బిభ్రాణశ్వేత వస్త్రం శితఖగబకనః కూర్చఖస్తోంజనాభో హంసద్భానః కలేశः సరసిజనయనః పుష్టితో ధర్వవేదః జాపాద్యర్ణస్వబీజస్రువమయ విలసత్కేతనో మాసి పూర్వాషాఢాభిజాతో నభసి విలసత్ హృది మే పశ్చిమాశావలోకీ చిన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతే. ఇదిగో చూడండి, స్వామివారికి నవరత్న ఖచ్చితమైనటువంటి ఛత్రాన్ని సమర్పణ చేస్తున్నారు. స్వామివారు ధరించేసినట్టుగా స్వామివారికి చూపిస్తూ ఉన్నారు ఆచార్యుల వారు. ధూప సమర్పణ చేస్తున్నారు. ఆ స్వామివారిని ముఖ ప్రక్షాళన చేసి ముఖాన్ని ప్లోతం చేసేటువంటి వస్త్రాన్ని కూడా ప్రతి పర్యాయము అలా చక్కగా ధూపం మీద దాన్ని ఆ తడిని పోగొట్టి మరల స్వామికి అద్దుతున్నారు. తర్వాత అదిగో ఏకాంగి ఛత్రాన్ని సమర్పణ చేస్తే కంకణ భట్టాచార్యుల వారు స్వామివారి ఛత్రాన్ని ధారణ చేస్తున్నారు. సోమకం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుకం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం అనే స్వామివారికి ఛత్రాన్ని ధారణ చేయించారు. అంటే రాజలాంఛనాల్లో ఈ గొడుగు కూడా ఒకటి. ఆ గొడుగు ఎలా ఉందో చూడండి, నవరత్న ఖచ్చితమైనటువంటిది. దాని నిండా పచ్చలు, కెంపులు, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలన్నీ కూడా పొదగబడినటువంటి ఆ గొడుగుని స్వామివారికి ధారణ చేయించి ఆ తర్వాత చామరాంతో గాలి విసురుతున్నారు. మరుగః పరమాత్మా పరమాగతిః పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మానం మన్యే అజరం యోగ్నిరహమన్నం వాయవే. స్వామివారికి ఆ పరిమళ ధూపంతో కూడినటువంటి గాలిని విసిరి చామరంతో ఆ తర్వాత
వింజామరతో కూడా స్వామికి దీన్ని ఆలవట్టము అంటారు. దాని మీద శంఖచక్రాది స్వామివారి తిరుచిహ్నాలు ఉంటాయి. అది చూడండి చక్కగా. దాంతో స్వామివారికి పరిమళ ధూపాంతో కూడినటువంటి విజనాన్ని విసురుతూ ఉన్నారు కంకణ భట్టాచార్యుల వారు. ఇది ఆగమ సంప్రదాయంలో ఒక గొప్ప విశేషమైనటువంటిది. వైఖాన సాగమ సంప్రదాయంలో ఈ రాజోపచారాలతో అర్ఘ్యాంతమర్చనం ప్రోక్తం అని ఈ రాజోపచారాలు చేసే అర్ఘ్యం వరకు ఇచ్చినట్లయితే ధూపం దీపం తర్వాత ఇచ్చేటువంటి అర్ఘ్యం దాంతో అర్చన పూర్తి అవుతుంది అని. ఆ అర్చన పూర్తి చేసిన తర్వాత అప్పుడు స్వామివారికి ఈ పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం వీటితో అభిషేకం చేస్తారు. దాంట్లో భాగంగానే రాజోపచారాల్లో తమలపాకుల్ని చిలకలుగా చుట్టి తాంబూలం అనే భావనతో సమర్పణ చేశారు. బుధగ్రహస్థం ధృత శంఖచక్రం పీతాంబరం దర్శిత పాదపద్మం హస్తద్వయేనాశ్రిత పారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఈ కైంకర్యంలో భాగస్వాములుగా కంకణ భట్టాచార్యుల వారు ద్రవ్యాలను స్వామికి సమర్పణ చేయడం కోసం వారికి అన్ని సమకూర్చడానికి అందించడానికి చక్కటి జీయర వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఇదిగో పెద్ద జీయం గారు, చిన్న జీయం గారు వారి దగ్గర ఏకాంగి వీరందరూ కూడా వచ్చి స్వామివారికి కైంకర్యం చేయడానికి గాను కావలసినటువంటి ద్రవ్యాలను వరుసగా కంకణ భట్టాచార్యుల వారికి అందిస్తున్నారు. దాంట్లో తులసి దళాలను ముందుగా ఇచ్చారు. దాన్ని కంకణ భట్టాచార్యుల వారు స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. పీతం ప్రముఖమర్జునం వరధరం యజ్ఞం కరే బిభ్రతం బుద్ధేశం స్వరవాహమస్మిదల సత్యేతం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావకమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. ఈ స్నపన తిరువంజనంలో భాగంగా మొట్టమొదట స్వామిని అర్ఘ్యాంతమభ్యర్చ్య అనేటువంటి వైఖానస శాస్త్ర వచనాన్ని అనుసరించి ఇప్పటిదాకా స్వామికి రాజోపచారాలన్నీ కూడా విశేషంగా సమర్పించారు. ఈ స్నపన తిరుమంజనం, దీన్ని అలంకార తిరుమంజనోత్సవం అని కూడా అంటారు. ఈ అలంకార తిరుమంజనోత్సవంలో రాజోపచారాలు సమర్పించి ఇప్పుడు స్వామివారికి అభిషేకం ప్రారంభం చేసేందుకు గాను ఉన్నటువంటి వస్త్రమాల్యాభరణాలన్నింటినీ కూడా సడిలింపు చేస్తున్నారు వెంకట భట్టాచార్యుల వారు. సత్యేషం సత్యసంకల్పం సత్యం సత్యప్రతాహరం సత్యచర్యం సత్యయోనిం సత్యశీర్షమహం భజే. ఆ సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మకు అభిషేక కార్యక్రమం ప్రారంభించడం కోసం అతో దేవాదిన మూర్ధాది పాదపర్యంతం తైలోద్వర్తనం కరోతి. అతో దేవాదిన దేవస్య మూర్ధాది పాదపర్యంతం తైలోద్వర్తనం కరోతి అనే మంత్రం చేత స్వామివారికి ఈ తిరుమంజనోత్సవంలో అభ్యంగనం చేయడం కోసం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా సుగంధ తైలాన్ని ఇప్పుడు రాస్తారు. ఆ తర్వాత అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు వెంకట భట్టాచార్యుల వారు. వందే, అదిగో చూడండి, అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ నమస్కార ప్రియో భాను అన్నట్లుగా ఆ అలంకారం తిరుమంజనం కోసం ఎంతటి అలంకారం చేశారో స్వామివారికి ఆ పరిఢవం అవభవం. అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. ఈ ప్రపంచంలోనే బ్రహ్మాండంలోనే ఈ వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు కానీ ఇలాంటి క్షేత్రం కానీ ఎక్కడా ఉండదు అనేటువంటి విషయాన్ని మనకి పెద్దలు పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా నొక్కి ఒక్కాణిస్తున్నాయి. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం గురుం. అవిగో స్వామివారి యొక్క స్నపన తిరుమంజనోత్సవ మండపంలో చిలుకలు, అదిగో పెద్దజీర స్వామివారు సర్వం యద్భూతయ్యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా ధ్యాయాగశ్చ పూరుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి పురుషః ఆదోస్యేహ భవాత్ పునః విశ్వం వ్యక్రామతే ఆశనాశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అభిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సందో అస్యాధీరాజ్యం గ్రీష్మ ఇత్మ శరద్ధవిః సప్తాస్యాసన్వరిధయః
सप्तसमिधः कृताः एवायज्ञम् तन्वानाः अबद्धन् पुरुषम् पशु यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमक्रतः येन देवा अयजन्ता ऋषयश्च ये यज्ञात् सर्वहुतः अमृतम् वृषदाज्यम् बहोस्तागश्चक्रे वायव्याने आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एकेजो भयादतः अवोहयज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यदधुः व्यकल्पयन् भङ्गिमस्य गो बाहो बाहोरोपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराजन्यः कृतः पूर्वोदरस्य यद्वैश्यः पथ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत
प्रभुम् विश्वतः परमम् नित्यम् विश्वनारायणगुं हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पतिम् विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परम् ब्रह्म तत्त्वम् नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगत् यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्चरत् सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययम् कविगुं समुद्रेऽन्तम् विश्वशम्भुवम् पद्मकोशप्रदीकाशयो हृदयम् जाप्यधोमुखम् अधो नित्याविधस्यान्तो नाभ्यामुपरि तिष्ठति हृदयम् द्विजानीयात् विश्वस्यायतनम् महत् शिलाभिस्तुलम् पत्याकोशसन्निभम् तस्यान्ते रुचिरगो सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महारग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजर कविः अन्तापयति स्वम् देहमापाददलमस्तकम् तस्य मध्ये वह्निदिघा अणियोर्ध्वा व्यवस्थितः येतो यदमध्यस्था विद्युल्लेखे तनोपमास्यादधिवस्येन्द्रस्वोऽक्षरः परमस्वराड् ऋतगो सत्यम् परम् ब्रह्म पुरुषम् कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदम् विरूपाक्षम् विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुगम् वीर्याणि प्रवोजय्यः पार्थिवानि विममे रजागोंधियो अश्चभायदुत्तरगो सधस्थम् विचक्रमाण त्रेधोरुगायो विष्णोरराटमधि विष्णो पृष्ठमधि विष्णोऽस्न्यत्रे थो विष्णोऽस्योरधि विष्णो ध्रुवमसि वे नवमसि विष्णवे त्वास्य प्रियमभिपातो अस्याम् नरो यत्र देवयभो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था विष्णो
पृथिव्या विष्णुदेवत्वम् परमस्य मिथ्ये निजक्रमे पृथिवीमेष एताम् क्षेत्राय विष्णुर्मनुषे दशस्यम् सुवासोऽस्य कीरयोजनासः क्षितिगो सुजनिमाजकारैर्देवः पृथिवीमेष एताम् विचक्रमे शतर्च सम्महित्वा विष्णुरस्तु तव धस्तवीयान् स्थविरस्य नामातो देवा अवन्दुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदम् विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् अमोढवस्य भागो सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य युज्यः सभा तद्विष्णोः परमम् पदयो सदा पश्यन्ते सूरयः दिवि बचक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवागो सस्तविन्धते विष्णोर्यत्परमम् पदम् हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्देयम् गावश्वम् भूषोदहम् अश्वपूर्वाम् प्रथमध्याम् हस्तिनादप्रबोधिनी धियम् देवीमुपह्मये श्रीर्मा देवीर्जुषताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्तीम् तृप्ताम् तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहोपह्मये श्रियम् चन्द्राम् प्रभाताम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्टामुदाराम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मेनस्य ताम् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुरन्तु मायान्तरायाश्च भाग्या लक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिम् ददातु मे क्षुत्पिपासामलक्ष्मीर्राजयाम्यहम् अभूतिमसवृद्धिम् जलर्वा निर्णुतमे दुहारान्दुराधर्षाम् नित्यपुष्टाम् हरीषिणी ईश्वरी गो सर्वभूतानाम् तामिहोपह्मये श्रियम् मनसः काममागोतिम् वाचः
सत्यमधीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि जिक्लीतवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रायः करिणीं यष्टिं पिङ्गला पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम वः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम वः जातवेदो लक्ष्मीवनपगामिनी यस्यां हिरण्यं प्रभूतङ्गमोदास्योष्पा विन्देयं पुरुषाणः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व ये जातश्रियानिरीयाय श्रियं वयो जनिदृभ्यो दधाति श्रियं वसानामृतत्वमायं भवन्ति तद्भ्यासामिधामितत्रौ श्रिय एवैनं दच्छ्रियामा दधाति सम्पदवृजावढकृत्यं भ्रन्दत्यैवं भीयते प्रजया पशुभिः य एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देव्यरितेऽग्निमन्नादमन्ना यायादधे आयङ्गौ पृष्टिरक्रमेदसनन्मातरं पुनः पितरञ्जप्रयं सुवः त्रिगोषत्थमविराजति वाक्पतङ्गाय श्रिये प्रत्यस्य वहत्युभिः अस्य प्राणारपादत्यन्तश्चरति रोचना यज्ञन्महिषः सुवः क्रुद्धः परो वपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरो तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रञ्जक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रचोदये
वरिष्ठ शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिविहायुमती जलजयनी श्रियं धाराय सत्यन्धो परिमेदिनी परिधत्तङ्गाय विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो प्रचोदयात् वन्दे श्रोणामृतस्य गोपा पुण्यावस्य उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजूर्या प्रतीतिमेनागो हविषाय जामः मेधा विष्णुरुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् अश्रोणैतिश्रव इच्छमाना पुण्यश्लोकै यजमानाय कृण्वती भवती सवितराधिपत्यै पयस्पतिरम्बिराशानो अस्तु भुवादिशां विष्णुपत्न्यघोरास्येषा सहसोऽयामनोदा बृहस्पतिर्मातरिष्वोतवायुः सम्भुवाना तात अभिनो गृणन्तु विष्णम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा जगतो विष्णुपत्नी तन्नो मित्रश्चं वरुणः तन्नो भवद्वर्यमा तन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः ब्रह्मणे हस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्माभिमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु भक्तारमवतु अवतु मामवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः तन्नो मित्रश्चं वरुणः तन्नो भवत्वर्यमा तन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्मादि वामेव प्रत्यक्षं ब्रह्मवादिशं तमवादिशं सत्यमवादिशं तन्मामावीद तद्वाक्परमावीद आवीन्मा आवीद् भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचेया चोदिताया चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो
మంత్రగుదో మంత్రపదీం పరాజాం వైశ్వదేవీం వాజముద్యాధగో శివామదస్తాం దుష్టాం దేవేభ్యः శర్మ మే యో శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగదే శర్మచంద్రశ్చ సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మాదముపస్తరణ ఉపస్తరణం మే ప్రజాయై బహూనాం భూయాదుపస్తరణమః ప్రజాయై బహూనాం భూయాదం ప్రాణాపానో మృత్యోర్మాపాదం ప్రాణాపానో మామాహారిష్టం మధువరిష్యే మధుజరిష్యే మధువక్ష్యామి మధువరిష్యామి మధుమదీం దేవేభ్యో వాచముద్యాసగో శుశ్రూషేణ్యాం వరిష్యేభ్యస్తమ్మ దేవావందు శోభాయై పితరోను మదంతు ఓం శాంతి శాంతి శాంతిః తచ్చయ్యో రావృణీమహే ఆదై యజ్ఞాయ ఆదై యజ్ఞపతయే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం యన్నోऽस्तु ద్విపదే పంచపుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః సన్నో వారః పవతాం మాతరిష్పాశన్నస్తవతు సూర్యః నిజం భవంతు నశ్య గోరాత్రిః ప్రతిధీయతాక్షతు సమాదిత్య ఉదేతు నః శివానశ్యంతమా భవ సుమృళీకా సరస్వతీ మాదేవ్యో మదంతు క్షీరాయైవాస్త్వధివాస్తు మత్వా స్తమందో భూయాస్మమాస్తు శ్రిత్మహ్యవాస్తు సభూయా యోస్మాన్ వేష్టియం చ వయం విష్మః ప్రతిష్ఠాసి ప్రతిష్ఠావంతో భూయాస్మమ ప్రతిష్ఠాయాశ్చిత్స్మహ్య ప్రతిష్ఠస్వ భూయాత్ వ్యోస్మాన్ వేష్టియం చ వయం విష్మః ఆవాదవాహి భేషజం వివాదవాహి యద్రవః భగోహి విశ్వభేషజో దేవానాం దూతయ్యసే వాభిమౌ వాతౌ వాతాసింధోరాపరవతః రక్షం మే అన్య ఆవాతు పరాన్ యో వాతు యద్రవః తదో వాదతే గృహే మృగస్య నిహితః తో దేహి జీవసే తతో నో దేహి భేషజం తదో నో మహ ఆవహ వాత ఆవాదు భేషజం శంభూర్మయో భూర్నో హృదే ప్రణాయో భూషితారిషతేంద్ర
प्रपद्ये शुभः प्रपद्ये भूर्भुवः शुभः प्रपद्ये वायुम् प्रपद्ये ताम् देवताम् प्रपद्ये श्वानमाघणम् प्रपद्ये प्रजापतेर्ब्रह्मघोषम् ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् उर्वम् परम् बृहदग्रयः पर्वताशययावारस्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्तिमानभानि प्राणापानो मृत्योर्मापातम् प्राणापानो मामाहादिष्टम् मयि मेधाम् मयि प्रजाम् मयि यज्ञस्तेजो दधातु मयि मेधाम् मयि प्रजाम् मयीन्द्र इन्द्रियम् दधातु मयि मेधाम् मयि प्रजाम् मयि सूर्योऽभ्यायो दधातु युभिरक्तुभिः परिपादमस्मारिष्टेभिरश्मिनादो भगेभिः अन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवी उदद्योः गयानस्त्यत्र आभुवदूती सदा वृथः सखायाजिष्ठया वृदा तस्मादत्यो मदाना मगोहिष्ठो मत्सदम्भवः सुधाजिधारुजे वसु अभीषुणः सखीनामविता चरितॄणाम्भवास्योदिभिः मयः सुपर्णा उपसेदुरिन्द्रम् प्रियमेधादयो नाभमानात्भान्तमोर्नो हि पोद्धिर्मुमुग्ध्यस्मान् निधयेव बद्धानि शन्नो देवीरभिष्टयापो भवन्तु पीतये योरभिस्रवन्तु नः ईशानावार्याणा क्षयन्तीश्चर्षणीनाभो याजामि भेषजम् सुमित्रानापौषधयस्तन्तु दुर्मित्रास्तस्मै भूयादुर्योऽस्मान् द्वेष्टियम् च वयम् विष्मामोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातन महेराय दक्षसे योगः शिवनमोहस्तस्य भाजयते हनः उषतीरिव मातरः स्मारङ्गमामभो यस्य क्षयाय जिन्वथा आवो जनयथा जनः पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता सुजगोधमयतु अन्तरिक्षगो शान्तम् तद्वायुना शान्तम् तन्मे शान्तगो सुजगोधमयतु यो शान्ता सादित्येन शान्ता सा शान्ता सुजगोधमयतु पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्द्यौ शान्तिर्दिशः शान्तिरवान्तरदिशः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिराभः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौ शान्तिरजः शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे
नित्यं निपदे चतुष्पदे च शान्तिङ्करोमि शान्तिर्मे अस्तु शान्तिः ये श्रीश्च श्रीश्च नमो मे प्रतिष्ठा श्रद्धाभक्त्यं धर्मस्तेतानि तिष्ठन्तु मनोत्तिष्ठन्तु मामागुश्रीश्च ह्रीश्च नमो मे प्रतिष्ठा श्रद्धाभक्त्यं धर्मस्तेतानि मामाहविरुः आयुषा स्वायुषो पर्जन्यस्य दुष्पेणोदस्थामवृतागो अनु बहिरं पुरस्तात् शुक्रमुच्चरते मधरणस्य तञ्जीवेम धरणस्य तन्नन्दामधरणस्य तं मोदामधरणस्य तं भवामधरणस्य तगो शृणवामधरणस्य तं भद्रवामधरणस्य तमजीतास्यामधरणस्य तञ्जोक्य गौर्यं ऋषे ब्रह्मण आनीस्थ ब्रह्मण आवपनमसि धारितेयं पृथिवी ब्रह्मण मही धारितमेनेन महदन्तरिक्षं दिवं दाधार पृथिवी सदेवाय यदहं वेद तदहं धारयामि मामत्वेदोधिस्रजते मेधामनीषे समीचीतोदस्य भव्यस्य वरुत्ये सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्कीर्तिर्यदो न ओ नमाप्याय हरिभो वर्धमानः यदा स्तोत्रभ्यो महि गोत्र रुजाभिभूयिष्ठभाजो अधते अभातस्वगुंहिताया उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिव्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मं तामः सगुंहिता इत्याजक्षते अथाधिलोकं पृथिवी पूर्वरूपं यौरुत्तररूपम् आकाशसन्धिः आयुस्सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्योत्तररूपम् आपस्सन्धिः विद्युतस्सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनगोसन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः जननगोसन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अथाहनः पूर्व
महासगुंहिताः व्याख्याता वेदा गन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्त्यसेनान्नाद्येन सुवर्गेण लोकेन छन्दसा वृषभो विश्वरूपः छन्दोऽभ्योऽध्यमृतात् सम्बभूव तमेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमाभ्यां भूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया विहितः तं मे गोपाया वहन्ति वितन्वाना वामाचीरमात्मनः रागोऽसि मम गावश्च न पाने च सर्वदा मे श्रियमावह सोमसा पशुभिः सह स्वाहायन्तो ब्रह्मचारिणः स्वाहा यशो जने सानि स्वाहा श्रेयानुवस्य सोऽसानि स्वाहा अन्वा भगप्रविशानि स्वाहा भगप्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे विभगाहं वयिवृजे स्वाहा यथा प्रवतायन्ते यथा मासा अहर्जरम् एवं मा ब्रह्मचारिणः तरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽसि प्रमाभाहि प्रमापद्य स्वाभुवस्तु भरिति वा एतास्तिस्रो व्याहृतयः तासामुहस्मै तान् चतुर्थी महाजमस्य प्रवेदयते इति ब्रह्मा आत्माङ्गान्यन्या देवताः वा अयं लोकः भुव इत्यन्तरिक्षम् भुवरित्यसो लोकः इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः भुवरित्यादित्यः इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिगोषि महीयन्ते इति वार्चः भुवरिति सामानि भुवरिति यजुगुंषि मह इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते भुवरिति वै प्राणः भुव इत्यपानः भुवरिदिव्यानः मह इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणामहीयन्ते ताव एताश्चतस्रश्चतुर्था सहस्रश्चतस्रो व्याहृतयः तायो वेद वेद ब्रह्मा सर्वेऽस्मै देव बलिमा वहन्ति तय एषोऽहृदय आकाशः तस्मिन्नयं पुरुषो मनोमयः हृदो हिरण्मयः अन्तरेण तालुके एषस्तन इव बलम्बते योनिः यत्रासौ शान्तो विवर्तते व्यपोष्यशीर्षकपाले भूरित्यग्नौ प्रतिष्ठति भुव इति वायौ भुवरित्यादित्ये मह इति
ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्म आत्मप्राणारामम् मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति पृथिव्यन्तरिक्षान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा यधिभूत अथाध्यात्मा प्राणो व्यानो पान उदानः समानः चक्षुश्रोत्रम् मनोवाक्त्वग् ब्रह्ममागो सद्गुस्नावास्थिमज्जा एतदधिविधाय ऋषिरवोचत् पाङ्क्तं वा इदगो सर्वम् पाङ्क्तेनैव पाङ्क्तग्रस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगो सर्वम् ओमित्येतदनुकृतिः स्मवा अप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ते ओमिति शस्त्राणि जगुंसन्ति ओमित्यध्वर्युः प्रतिगरम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसोदि ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रभक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति स्वाध्याय प्रवचने च सत्यम् च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च दमश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रम् च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषम् च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च जनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेदिनागो मोद्गल्यः तद्धि तपस्तद्धि तपः अहम् वृक्षस्य रेरिवा कीर्तिः पृष्ठम् गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि प्रविनगो सवर्चस सुमेधामृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचन वेदमनोज्ञायायोन्देवासिनमनुजास्ति सत्यम् वद धर्मम् जरा स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियम् धर्माहृत्य प्रजादन्दम् मा व्यवच्छेत्सि सत्यान्न प्रवदितव्यम् धर्मान्न प्रवदि
कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्याम् न प्रमदितव्यम् देवपितृकार्याभ्याम् न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एके च अस्मच्छ्रेयागुंसो ब्राह्मणाः येषां वयाधनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् क्रिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः संहर्षिणः युक्ता अयुक्ताः धर्मकामास्युः यथा ते तत्र वर्ते तथा तत्र वर्तेथाः अथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः संहर्षिणः युक्ता अयुक्ताः धर्मकामास्युः यथा ते तेषु वर्तेरन् तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषद् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् सन्नो मित्रः संवरुणः तन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वामेव प्रत्यक्षम् ब्रह्म वादिशम् ऋतमवादिश सत्यमवादिशम् तन्मावीत् तद्वक्तारमावीत् आवीन्मा आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता सत्यम् ज्ञानमनन्तम् ब्रह्म यो वेदनिहितम् गुहायाम् परमे व्योमन् सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति अस्माद्वा एतस्मादात्मनाकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्नेरापः ह्यः पृथिवी दिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् पुरुषः एष पुरुषो नरसमयः येदमेव शिरः अयम् दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदम् पुच्छम् प्रतिष्ठाप्येष श्लोको भवति अन्नात् वै प्रजा प्रजायन्ते काश्च पृथिवीगोश्रिताः अन्नेनैव जीवन्ति हैनदपि नगो हि भूतानाम् येष्ठम् तस्मात् सर्वो
समुच्यते सर्वं वैतेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते अन्नगो हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते याथान्यन्नेन वर्धन्ते अद्यतेऽपि च भूतानि तस्मादन्नन्दुच्यत इति तस्मात् वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः एष पुरुष एव तस्य पुरुषविधतान्वयं पुरुषविधः तस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठाप्येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैष एव शारीर आत्मा पूर्वस्य तस्मात् वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधतान्वयं पुरुषविधः तस्य यजुरेव शिरः दक्षिणः पक्षः रामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वाङ्गिरसः पुच्छं प्रतिष्ठाप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते प्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् भेदिकराजनेति तस्यैष एव शारीर आत्मा पूर्वस्य तस्मात् वा एतस्मात् मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधतान्वयं वयं पुरुषविधः तस्य श्रद्धैव शिरः दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः आत्मा पुच्छं प्रतिष्ठाप्येष श्लोको भवति विज्ञानै यज्ञं तनुते माणितनुतेऽपि च विज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्मदेद्वेदास्मात् तस्माच्चेन्न प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति तस्यैष एव शारीर आत्मा पूर्वस्य तस्मात् वा एतस्मात् विज्ञानमयात् आत्मानन्दमयः तेनैष पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधताम् वयं पुरुषविधः तस्य प्रियमेव शिरः नो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा
सत्यमभवत् यदिदं किञ्च सत्यमित्याचक्षते अनप्येषो भवति वन्दे श्रीनयनोत्पलस्य शशिनं शेषाचलाधीश्वरं ब्रह्माद्यर्चितपादपद्मयुगलं लोकैकनेत्रोत्सवं वासिष्ठैः सनकादिभिर्मुनिगणैः संस्तूयमानं सदा भक्तानामखिलार्थदाय नमः श्रीवेङ्कटेशं विभुं वैकुण्ठे तु परे लोके श्रियासाद्धं जगत्पतिः आस्ते सौ विष्णुरचिन्त्यात्मा భక్తైర్భాగవతై సహా. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాస ప్రభు యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఈరోజు స్వామివారి జరిగినటువంటి స్నపన తిరువంజనాన్ని ఎప్పటిదాకా మనం వీక్షించాం. అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో చేయబడినటువంటి ఫల పుష్పాదులతో చేయబడిన పుష్పమాలికల్ని స్వామికి అలంకారం చేశారు. ఆ తర్వాత చందనాలంకారం చేశారు. ఆ చందనంతో కిరీటంగాను శంఖచక్రాలుగాను మొత్తంగా చందనంతో అలంకారం చేసి శ్రవణాత్ సర్వపాపఘ్నం మననాత్ పుణ్యవర్ధనం దర్శనాత్ విష్ణుం ప్రేక్షణాన్ మోక్షదం భజే. ఆయన అలా చూడటం వలననే మోక్షం కూడా కలుగుతుందిట. ఆయన యొక్క పుణ్యకథలను వినటం వలన శ్రవణాత్ సర్వపాపఘ్నం. అదిగో స్వామివారికి నక్షత్రహారతిని సమర్పిస్తున్నారు. అగ్నిర్నః పాతు కృత్తికా నక్షత్రం దేవమింద్రియం అని చెప్పినట్టుగా 27 నక్షత్రాలకు ప్రతీకగా ఆరతయందు 27 జ్యోతులను వేసి వాటిని వెలిగించి స్వామికి విష్ణుస్త్వాగం రక్షతు చక్రవూర్ధ్వం ధనుః పూర్వకం శక్తిర్దక్షిణమపరం అనే విధంగా ఆ నక్షత్రహారతిని సమర్పించారు. ఇప్పుడు ఇదిగో కుంభహారతిని జీర్స్వామి వారు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కుంభహారతికి దాని ఎందు కుంభే వరుణమావాహయామి, దీపే శ్రియమావాహయామి, ప్రాచ్యాం ఇంద్రమావాహయామి, దక్షిణే యమమావాహయామి, పశ్చిమే వరుణమావాహయామి, ఉత్తరే కుబేరమావాహయామి, దీపే శ్రియమావాహయామి అని చెప్పనని ఆ దీపానికి ఆరాధన చేసి ఆ దీపంతో స్వామికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. దిష్టి తగలకుండా దీన్ని రక్షాదీపం అని కూడా వ్యవహరిస్తారు. మనకి సామాన్య పరిభాషలో దిష్టి తగలకుండా అంటారు. విష్ణుస్త్వాగం రక్షతు చక్ర ఊర్ధ్వం ధనుః పూర్వకం శక్తిర్దక్షిణమపరం గదో దీచీన్నంతకోధస్తాత్వాసుకరింతరే సుతరేస్త్రాః విఘ్నో విఘ్నాధీశో ప్రసాదాదింద్రో భయాద్ దుఃఖాద్యమో వరుణో విక్రమాత్ కుబేరోర్థక్షయాత్ శ్రీసర్వాభ్య ఊనాభ్య సమ్యక్ సుమనసః సర్వే రక్షంతు అని రక్షాదీపాన్ని చేసి ఫలం నివేదన చేశారు. ఇప్పుడు సహస్రధారా పాత్ర చేత స్వామికి అభిషేకం చేయబోతున్నారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రద్ధూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రి శృంగాగ్రమంగళాభరణాంగళే మంగళాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠనిలయాయ రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం.
सहस्रशीर्षः पुरुषः सहस्राक्षसहस्रपात् भूमिम् विश्वतो वृत्वा अद्य तिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदनो सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्येनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागश्च पूरुणः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोऽर्थबुधे पुरुषः पादोऽस्येहाभवात् पुनः ततो विश्वम् व्यक्रामत् शासनानशने अभि तस्मात् विराजजायत विराजो अधिपूरुषः स जातोऽत्यरिच्यत पश्चात्थूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वद वदन्तोऽस्याभिराज्यम् ग्रीष्मनिध्वशरद्धविः सप्ताद्यासन्मरिधयः त्रिसप्तधनिधः कृताः देवायज्ञम् तन्वानाः अबद्धन् पुरुषम् वशुम् संयज्ञम् बर्हिः प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवायजन्त आध्याऋषयश्चये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतम् बृहदाज्यम् अशोकस्तागुश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः ऋजस्वामानि यज्ञिरे छन्दागोधि यज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वाजायन्त एके चोभयादतः गावो हयज्ञिरे तस्मात् जाता जावयः यत्पुरुषम् व्यवधुः कतिधा व्यकल्पयन् मुखङ्गिमध्यगो बाहो गावो रूपाणामुच्छेदे ब्राह्मणोऽस्य मुखमासीत् बाहो राजन्यः कृतः